నియోజకవర్గంలో వైద్య సాయంగా 34 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి రామానాయుడు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. మహాలక్ష్మి ఓకే నెక్స్ట్ కాపాడు ఓకే సార్. మినిస్టర్ గారు పడాలి, గమనించి ప్రార్థన. ఫోటో సార్. మళ్ళీ ఓకే సార్. లంకల కూడా లీడర్స్ తప్పకుండా దయవించి వెంకట అయిన తర్వాత సార్ ఓకే సార్ అలా పట్టుకోండి. దయవించి చెప్పండి తీసుకున్నారు సార్. ఓకే సార్ జరిగిందమ్మా. ఓకే సార్. ఓకే సార్. తెచ్చేటట్టు అవసరం ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 34 మందికి 21,39,000 రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా ఆనందోత్సాహాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీకు అందిస్తూ ఉందని అంటే మరి ఈవేళ ఈ ప్రభుత్వం పేదల పట్ల, మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూశారు ప్రభుత్వాన్ని మీరు 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా 10 మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని 6 నెలలు చక్రం కింద తిప్పేవారు. అటువంటి పరిస్థితి అంటే 100 మంది అప్లై చేస్తే ఒక్కటో 6 ఇచ్చి చేతులు దుక్కునేటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు మీరు కష్టపడి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఆ ఖాళీగా ఏదైతే బిల్డింగ్లోనే ఇక్కడే ఉండిపోయాయి. మళ్ళీ వాటిని పాపం తుడిసేవాళ్ళు మళ్ళీ ఆ కాలగొట్ల మీద, బోదుగొట్ల మీద వాటి మీదకి పోయి మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్. అటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈరోజు అటువంటి స్థితి లేకుండా వారం ఈరోజు ఆదివారం, గత ఆదివారమే దగ్గర 72 లక్షల రూపాయలు ఇచ్చారు. అంతకుముందు ఆదివారం 62 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇట్లా ప్రతి వారము కూడా 30 మందికి, 50 మందికి, 70 మందికి, 80 మందికి లక్షల రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉన్నామని అంటే ఈవేళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈవేళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించినటువంటి స్థితిలో నిజంగా 2014-19లో మన ప్రభుత్వం ఉంది. 19లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మనకి ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. కానీ 19-24లో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది, ఒక నియంతృత్వ ప్రభుత్వం వచ్చింది, నిరంకుశత్వ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊడ్చేశాడు మొత్తం అంతా. ఒక ఖాళీ చిల్లుకుండని మనకు అప్పచెప్పారు. అటువంటి స్థితిలో కూడా
ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అది ఏ మాత్రం సాయం మీకు అందించకపోయి ఈరోజు గ్రామాన వార్డుని ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అని అంటే సాయం అందుకునే ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి 100 మందికి 1000 మందికి మీరు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకొక 100 మందికి ఇంకొక 1000 మందికి ఇంకొక 1,00,000 మందికి ఇంకొక 1,00,00,000 మందికి ఈ ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది. ఆ రకంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గంలోని ఇప్పుడే చూస్తే 6,09,00,000 రూపాయలు ఈ మొదటి సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలంలోనే మీకు సాయం అందించాం. మొదటి సంవత్సరమే 6,09,00,000 రూపాయలు. గత 5 సంవత్సరాల పాలనలో ఇందులో 5% కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో 5% కూడా ఇవ్వాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటనేది ఇదే మీకు ఉదాహరణ. అంటే ఈవేళ మీకు ఒక గ్యారంటీ ఉంది, ఒక భరోసా ఉంది. ఒక ఆసుపత్రికి వెళ్ళి మనం వైద్యం చేయించుకుంటే అందులో బిల్లులు పెట్టుకుంటే మనకు మళ్ళీ ఎంతో కొంత మళ్ళీ మన కుటుంబానికి ఆధారంగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా ఈరోజు మీకు రావడం జరిగింది. ఈవేళ మీరు 10,000, 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకోవచ్చు. మరి గతంలో అవన్నీ కూడా అప్పుల కింద ఉండిపోయి దయవుంచి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఇంత సాయం అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరిద్దరికీ అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నారు.